హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి టెట్ డిఎస్సి అప్డేట్స్ మరియు ప్రధాన విద్యా ఉద్యోగ వార్తల గురించి ఏ పత్రికలు ఏమని రాశాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ వీడియో ఇంకో గంట తర్వాత వస్తుంది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి వీడియో అన్నమాట. సో ఇది ఏపీ అయినప్పటికీ సో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు దీంట్లో కొన్ని ఉంటాయన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముఖ్యంగా మరి డిఎస్సి ఆన్లైన్ టెస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో ప్రారంభమయ్యాయి రీసెంట్గానే. సో ఏపీకి సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచి మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి తగిన ప్రణాళికలు మేము వేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నటువంటి లింక్ ద్వారా కావచ్చు, కామెంట్లో కనిపించే లింక్ ద్వారా కావచ్చు, లేదంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని మీరు పొందొచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కారు హడావిడి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది. సో నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో సో 6100 పోస్టులకు డిఎస్సి వేయాలని చెప్పేసి సో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాని గురించి ఈ వార్త అన్నమాట. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16 నుంచి చేయూత పంపిణీ అని చెప్పేసి కొన్ని అంటే రాజకీయపరమైనటువంటి వార్తలకు జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా మనకు 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు వాళ్ళు ఇంకేమంటున్నారు, టెట్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి స్వీకరణ అని చెప్పేసి మరో వార్త వచ్చింది. సో ఇక్కడ వచ్చినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో 2 పరీక్షలను విడివిడిగా నిర్వహించిన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో టెట్ పరీక్షకు ఫిబ్రవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్వహిస్తారు. ఒకవేళ టెట్కు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్ష నిర్వహణకే 15 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. సో టెట్ తర్వాత 10-15 రోజులు కాస్త అటు ఇటు డిఎస్సికి మరి దరఖాస్తుల స్వీకరణ, దాంతోపాటు అనంతరం పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 6000 పోస్టులను మరి 6100 పోస్టులను డిఎస్సిలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య టెట్ డిఎస్సికి సంబంధించి జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. సో ఈ విధంగా మరి వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు. మొదటి టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇక డిఎస్సి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది, ఇది మనందరికీ తెలిసిందే. ఈసారి టెట్ డిఎస్సి పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా మరి నిర్వహించనున్నాను. సిబిటి పద్ధతిలో 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే సెకండరీ ఎస్జిటి పోస్టులకు పేపర్ 1, ఇక స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 విడివిడిగా టెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిఈడి లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓబీసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉన్నవారు మాత్రమే టెట్ రాసేందుకు అర్హులు. సో ఈ రీసెంట్గానే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో 40% అర్హత మార్కులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని ఈ ఒక్కసారి మాత్రమే అనుమతిస్తామని, తదుపరి జరిగే డిఎస్సి పరీక్షలకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. సో ఈ మార్పు అనేది తెలంగాణలో కూడా వస్తే బాగుండే, మరి ఏం చేస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు. మరి అప్పట్లో మొత్తం 7902 పోస్టులకు ప్రకటించారు. ఈ పోస్టులకు 6,08,000 మంది దరఖాస్తు చేసుకున్నారు అప్పట్లో. గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడి కూడా చేసిన వారు అర్హత కల్పించారు అప్పట్లో. దీంతో ఈ పోస్టు డిఎస్సి టెట్ కలిపి ఒకేసారి 100 మార్కులను నిర్వహించారు. సో టీజీటీ వారికి ఇంగ్లీష్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం టెట్ డిఎస్సి పరీక్షలను విడివిడిగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఎన్నికల కోసమే డిఎస్సి పేరుతో జగన్ నాటకం, పరీక్ష ఎప్పుడు, పోస్టుల భర్తీ ఎప్పుడు అని చెప్పేసి సో లోకేష్ విమర్శించడం జరిగింది, ప్రశ్నించాడు అన్నమాట.
సో వాస్తవం చెప్పాలంటే 23,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం, అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 6,000 పోస్టులతో నోటిఫికేషన్ వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ జారీకి క్యాబినెట్ నిర్ణయం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇక ఒకే వార్తను అన్ని పేపర్లు రకరకాలుగా తిప్పి రాయడం జరిగింది. డిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం, టెట్ దరఖాస్తుల స్వీకరణ, ఏపీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ, ఇక ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఫలితాలు విడుదల, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం అని చెప్పేసి రకరకాల వార్తలు అయితే రావడం జరిగింది. సో ఇక తర్వాత మనకు ప్రభుత్వ బడుల్లో ఐబీ విద్య ఇంటర్నేషనల్ బకలారియట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది అన్నమాట. ఇది స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ. సో దీంతో మరి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సో అన్ని విద్యకు సంబంధించి మంచి పనులు చేస్తే సరిపోదు, అందులో బోధించే ఉపాధ్యాయులకు కూడా నియమించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. మరి ప్రతి పథకానికి ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి మరి ఓట్ల కోసమో మరి దేనికోసమో మరి ఇట్లా పంచుతారు పైసలు. మరి ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కానీ ఇతర అన్ని రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు ప్రభుత్వాలు వెనుకాడుగు చేస్తాయో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. సరే, ఇక రోడ్డెక్కిన ఉపాధ్యాయులు అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఆర్థిక బకాయిల కోసం నినదింపు, మొదలైన రిలే నిరాహార దీక్షలు 4 రోజులు కొనసాగింపు అని చెప్పేసి వార్త వచ్చింది. వాస్తవం చెప్పాలంటే సో అటు ఆల్రెడీ ఉన్న టీచర్లకు సరిగ్గా సౌలతులు లేక సౌకర్యాలు లేక వాళ్ళు బాధలు పడుతున్నారు. నిరుద్యోగులకు అయితే ఇంకా ఘోరం ఉంది పరిస్థితి. ఇక 6,100 పోస్టులతోనే డిఎస్సి, ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ నియామకం, వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ, వయసు 62 ఏళ్లకు పెంపు, పులిచింతల నిర్వాసితుల ఇళ్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, ఇట్లా రకరకాల వార్తలు అయితే రావడం జరిగింది. ఇక ఎట్టకేలకు డిఎస్సి అరకొరగా 6,100 పోస్టులతో నిర్వహణ, పదాన్న చేయుత కింద 5,000 కోట్లు పంపిణీ, ఇట్లా ఎస్సీఆర్టీలోకి ఏఐబీ భాగస్వామ్యం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. ఇంకో అప్డేట్ ఏంటంటే అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీ అని చెప్పేసి మరో వార్త వచ్చింది. సో ఈ పోస్టును కూడా ఇప్పుడే భర్తీ చేయాలి, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పేసి మరి కొందరు వాపోతున్నారు. ఇక పాలిటెక్నిక్ లెక్చర్ కొలువుల స్వాగతం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. 2.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు అంటే మెగా డిఎస్సి 2024లో భాగంగా 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాం. అంతకంటే ముందు 8 రోజుల పాటు డిఎస్సి అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం. ఇక దాంతోపాటు డిఎస్సి 2024 అభ్యర్థి దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయోపరిమితిని నిర్దేశించాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు కల్పించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఒక్క విద్యారంగంలోనే 14,214 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టింది. నాకు అర్థం కాదు, 2019 తర్వాత 14,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టినప్పుడు అవన్నీ ఎడిపోయినాయి. మరి అరే ఒక్క డిఎస్సి దిక్కులేదురా బాబు అంటే ఇక్కడ మనకు 14,000 డిఎస్సి భర్తీ చేసినామని వాళ్ళు చెప్పుకుంటారు. ఇక ఏడంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండానే ఎట్లా భర్తీ చేస్తారో మరి నాకైతే అర్థం కాలేదు. మరి మీకేమర్థమైందో మీరు కామెంట్లో చెప్పండి. ఇక 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానాన్ని తేవడంతో 7,761 పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు. డిఎస్సితో పాటు అటవీ శాఖలో కూడా మరి ఫారెస్ట్ రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా 2,13,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించారట ఇప్పటిదాకా. ఇవన్నీ ఏడున్నాయో మరి ఏ సందులో పోయినా మరి అర్థం కాదు. తాజా నోటిఫికేషన్ ద్వారా మరో 7,000 పోస్టులతో కలిపి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుందట. అవి 2,13,000, ఇవి ఒక 7,000, మొత్తం 2,20,000 కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఓర్ని అసలు ఒక రకంగా మాట్లాడాలంటే ఇక ఎక్కడో మండిపోతుంది నిరుద్యోగులందరికీ. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అట్లున్నాయి. 6,100 పోస్టులతో డిఎస్సి అని మళ్ళీ అదే వార్త. 6,100 పోస్టులతో డిఎస్సి, సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. ఇక ఏపీ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 255 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఒక వార్త వచ్చింది. సో ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ పోస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. మెగా లేదు దగానే, ఇది మెగా కాదు దగా డిఎస్సి అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది మనకు ఆంధ్రజ్యోతిలో. ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ,
అధికారంలోకి వచ్చాక పట్టించుకొని పోయినాం, ఎన్నికల ముంగిట మళ్ళీ డిఎస్సి నాటకం అని చెప్పేసి ఒక వార్త అయితే రాయడం జరిగింది. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసి ఆ పోస్టర్ని భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు, అంటే 2018 మూమెంట్లో 19 కంటే ముందు ఆ మూమెంట్లో చెప్పాడు. మరి గంపెడాశలు పెట్టుకుని నిరుద్యోగులు నిజమైన నమ్మి ఓట్లేసి అధికారాన్ని గట్టబెట్టారు. తీరా అధికారంలో వచ్చాక అది ఓడిఏసి ఇది ఓడిఏసి అని చెప్పేసి 5 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6,100 టీచర్ పోస్టులు. ఈ 5 ఏళ్ళు అప్పుడున్నటువంటి పోస్టులు 23,000 అయినప్పుడు ఈ 5 ఏళ్ళలో మరో 8,000 పెరగాలి కదా, 30,000 డిఎస్సి రావాలి కదా, అంటే ఖాళీలు పెరగాల కాలం గడిచే కొద్ది. కానీ ఇక్కడ ఏమైంది, 6,100కు తగ్గింది. ఇదే కథ జనాలకు అర్థమైపోయింది ఎప్పుడో. ఇక తెలంగాణలో ఏం సమాధానం చెప్పారో ఓటుతో, ఇక్కడ ఏపీలో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం. ఇక మెగా లేదు దగానే, ఎన్నికలకు ముందు జగన్ మెగా డిఎస్సి హామీ అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. డిఎస్సి పేరుతో జగన్ నాటకం. సో ఇట్లా కేవలం 6,000 పోస్టులేనా అని చెప్పేసి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ మరి విమర్శించడం జరిగింది. ఇక దాంతోపాటు డిఎస్సిలో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, గతంలో ఉన్నటువంటి 2 years అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇలాగ అసలు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేదు. ఫస్ట్ ఇచ్చినా ఏదో అట్లా చేసి ఇది చేయాలి. మొత్తమే అసలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో కాలయాపన చేసి ఓట్లు వేసి గెలిచిన తర్వాత మళ్ళీ ఇది అటే మూలపడేస్తుంది ఈ ఫైల్ అంతా. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో. మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఓటర్లే నిర్ణయించుకుంటారు. సో డిఎస్సి నోటిఫికేషన్ ఒక జగన్ నాటకం అని చెప్పేసి, త్వరలో మెగా డిఎస్సి అని చెప్పేసి, సో త్వరలో మెగా డిఎస్సి 6,100 పోస్టుల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఆంధ్రప్రభ. సో నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికే డిఎస్సి నాటకం. 50,000 పోస్టులు ఉంటే 6,000 భర్తీ చేస్తారా అని చెప్పేసి ఈనాటిలో వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. సో ఇట్లా రకరకాలుగా మరి వార్తలు అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్. డిఎస్సి అంటూనే అప్రెంటిస్షిప్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కారు, అరే పాత లెక్కలన్నీ పోయి కొత్త లెక్కలు రావాలి, కానీ కొత్త లెక్కలు తీసేసి మళ్ళీ పాత లెక్కలకు పోతున్నారంటే అసలు మనం అప్డేట్ అవుతున్నామా డిగ్రేడ్ అవుతున్నామా నాకేం అర్థం కాకొచ్చింది. ఎన్నికల వేళ డిఎస్సి. సో ఇట్లా అనేక అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, అంటే ఉపాధ్యాయ అప్డేట్స్ లాంటివి కానీ లేదంటే నిరుద్యోగ అప్డేట్స్ ఎలాంటివి వచ్చినా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.